guys, this is Renuka from Hyderabad. Welcome to my channel Renuka Vanilla. సో ఈరోజు మన స్నూఫీ 4th బర్త్డే అనమాట. సో 4th బర్త్డే మనం ఎలా డెకోర్ చేస్తున్నాము అన్నీ మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు సెకండ్ థింగ్ ఏంటంటే మా స్నూఫీ బర్త్డే కాదు, మా విష్ణులక్ష్ బర్త్డే కూడా ఇదే రోజు అనమాట. సో సి మై విష్ణు, మన టర్టిల్, మన టాటాయిస్ విష్ణులక్ష్ బర్త్డే కూడా ఇదే రోజు అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా స్నూఫీతో బయటికి వెళ్ళి ఆ వైబ్ ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట ఇంటికి. సో స్నూఫీ అయితే స్ట్రైట్గా అది ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్నూఫీకి బాతింగ్ టైం. వాడికి బాతింగ్ అంటే చాలు, వాడు పారిపోతూనే ఉంటాడు, మీరు చూడొచ్చు. నెక్స్ట్ బాతింగ్ అని చెప్పాను. సో అట్ లాస్ట్ బాతింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ అలా దేవుడికి పూజ చేసాం ఇంట్లో. పూజ చేసిన తర్వాత సో బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్. స్నూఫీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసాడు, చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడు స్నూఫీ బర్త్డే డెకోర్ చేయబోతున్నాము. ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. సో మన స్నూఫీకి విష్ మీ ఆల్ చెప్పు చెప్పు. హలో గైస్, విష్ మీ ఆల్ హ్యాపీ బర్త్డే. చూపు బర్త్డే, చూపు బర్త్డే, చూపు బర్త్డే. చూడండి ఎట్లా చూస్తుంది. అండ్ సో మనం ఏమేమి తీసుకొచ్చామంటే లైక్ ఇది మనకి బర్త్డే డెకోర్, ఇందులో బెలూన్స్, కర్టెన్ అండ్ ఒకటి స్టార్ బెలూన్ వచ్చిందనమాట. అండ్ ఇది మనకి వైట్ కర్టెన్ విత్ లైట్స్ అనమాట. ఇది అండ్ బ్యాటింగ్ క్యాప్స్, 4th థింగ్ బ్లోయర్, 5th థింగ్ మన స్నూఫీకి బర్త్డే బ్యాండ్, 6th థింగ్ హ్యాపీ బర్త్డే లెటర్స్. యూజ్ చేసి మనం అయితే బ్యాక్గ్రౌండ్లో డెకోర్ చేద్దాము. సో గైస్, బెలూన్స్ మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. బర్త్డే ఈవెంట్లో ఏదైనా డిఫికల్ట్ పార్ట్ ఉంది అంటే అది బెలూన్స్ బ్లో చేయడం అనమాట. సో అందుకే ఫస్ట్ ఈ థింగ్ స్టార్ట్ చేసాము. సో ఎయిర్ ఫిల్లర్తో అయితే మనమైతే బెలూన్స్ అయితే ఫిల్ చేసి ఇస్తున్నాము. స్నూఫీ కూడా యాడ్ అయిపోయింది మధ్యలో. సిల్వర్, బ్లూ అండ్ గోల్డ్ 3 కాంబినేషన్స్ లో అయితే నేను ఇయర్ స్నూఫీ బర్త్డేకి అయితే బెలూన్స్ సెలెక్ట్ చేసుకున్నాను కలర్స్. సో గాయ్స్, బెలూన్స్ అయితే అన్ని రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు డెకోర్ చేయాలి వాల్ కి. సో నీకు అప్పుడు చూపిస్తాను. సో గాయ్స్, ఇక్కడ లైటింగ్ వేసి పై నుంచి వైట్ నెట్ వేసాను. అండ్ ఇక్కడ బ్లూ కలర్ తో డెకోర్ చేశాను అనమాట. ఇది గాయస్, డెకోర్ అయితే మనం అయితే చేసేసాము. సో ఈ చిన్న బర్త్డే క్యాప్ ఎవరికంటే విష్ణులక్ష్కి అనమాట. సో ఇలా చిన్నగా కస్టమైజ్ చేశాను నేను. సో ఇక్కడ థ్రెడ్స్ పెట్టి వాడికి షెల్కి కట్టేయాలి అనమాట. సో ఒకసారి కంప్లీట్ డెకోర్ నేను చూపిస్తాను మీకు. డెకోర్ ఇక్కడ 2 candles and birthday caps. Then I made like this. సో స్నూఫీ బర్త్డేకి ఒక అతిథి వచ్చారు. లైట్స్ ఆఫ్ చేశాక వ్యూ ఇలా కనిపిస్తుంది మేడం. చాలా సింపుల్, సూపర్గా వచ్చింది డెకోర్. సో గైస్, చూసారు కదా డెకరేషన్. నెక్స్ట్ ఇప్పుడు సీన్ రెడీ చేసేసి నెక్స్ట్ నేను రెడీ అయిపోయి మొదట మమ్మీ డాడీ అందరూ రెడీ అయిపోయిన తర్వాత సో కేక్ కట్ చేయడమే. సో చూపు, వాట్ ఈస్ టుడే స్పెషల్ నాన్న? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. జింగి జిగిరి జింగి జిగిరి జింగి జిగిరి. ఆల్వేస్ మై ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉంది అంటే అది స్నూఫీకి రెడీ చేయడం. చాలా అసలు పేషెన్స్గా రెడీ చేయించుకుంటుంది. సో మీరు ఫ్రాక్ కూడా చూడొచ్చు, ఎంత బాగా చక్కగా వేసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ మేము అందరం రెడీ అయిపోయిన తర్వాతే స్నూఫీకి రెడీ చేస్తాను. ఎందుకు అంటే సో ఫస్ట్ రెడీ చేసేస్తే తను చాలా టైర్డ్గా ఫీల్ అయిపోతుంది. నెక్స్ట్ మై ఫేవరెట్ పార్ట్ ఐలైనర్. సో ఐలైనర్ చూడొచ్చు మీరు ఎంత చక్కగా పెట్టించుకుందో. అండ్ నెక్స్ట్ సింధూర్ స్టిక్కర్ పెట్టేసిన తర్వాత అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ షేడ్తో అయితే కుంకుమ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఫ్రాక్కి మ్యాచింగ్ నెక్లెస్ అయితే వేసాను, బ్లూ కలర్. అది కూడా చోకర్ మోడల్లో తీసుకున్నాను స్నూఫీ కోసం. అండ్ నెక్స్ట్ బర్త్డే పాపకి బర్త్డే బ్యాండ్. సో చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో మన స్నూఫీ లుక్ అయితే ఇలా ఉంది. సో నెక్స్ట్ మన బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందరూ రెడీగా కూర్చున్నారు. సో ఇప్పుడు మన బర్త్డే పాప ఎంట్రీ. సో ఈసారి బర్త్డే క్యాప్స్ వచ్చేసి అందరం పెట్టుకుందాము అనుకున్నాము యూనిక్గా, మమ్మీ డాడీ నేను స్నూఫీ విష్ణు.
సో ఈరోజు ఏంటి అంటే ఇద్దరు బర్త్డేస్ కాబట్టి కేక్ పైన ఇద్దరు నేమ్స్ రాయించాము. It's cake cutting time. గాయ్స్ ఇప్పుడు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు స్నోఫీ అండ్ విష్ణులక్ష్ ఇద్దరి బర్త్డే కాబట్టి సో ఇద్దరితో సైమల్టేనియస్గా కేక్ కట్ చేపిద్దాము అని నేను ప్లాన్ చేశాను. సో హోప్ ఇట్స్ గోయింగ్ ఆన్. మీరు చూడొచ్చు విష్ణులక్ష్ కూడా కట్ చేస్తున్నాడు కేక్. సో విష్ణులక్ష్ ఫస్ట్ బర్త్డే అండ్ స్నోఫీ 4th బర్త్డే అండ్ సక్సెస్ఫుల్లీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మమ్మీ డాడీ నేను కలిసి కట్ చేయించాము. సో మా ఇంట్లో అయితే నేను నా బర్త్డే కూడా ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ స్నోఫీకి అయితే బాగా సెలబ్రేట్ చేస్తాము బికాస్ షీఈ్ ద ప్రిన్సెస్ ఆఫ్ మై హౌస్. పెట్టడం అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అందరూ వచ్చేసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి కేక్ తినిపిస్తున్నారు అనమాట స్నోఫీకి. సో మీరు చూడొచ్చు చాలా పేషెన్సీగా కూర్చుంది స్నోఫీ, ఎంత బాగా తింటుందో కేక్. సో అస్సలు ఇరిటేట్ అవ్వదు, చాలా కంఫర్టబుల్గా కూర్చుంటుంది, చాలా సపోర్ట్ చేస్తుంది వీడియోకి కూడా. సో మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరు వచ్చి బొట్టు పెడుతున్నారు అండ్ అక్షంతలు పార్ట్ అండ్ అలాగే అందులో ఫోటో కూడా తీసేసుకుంటున్నాం మేము. సో వాచ్. మోరోవర్ ఇంకా స్నోఫీ ఎంత చక్కగా రెడీ అవుతుంది అనేది నేను గెట్ రెడీ విత్ మిస్ స్నోఫీ అనేసి ఒక వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు, చాలా పేషెన్సీ అనమాట. సో హోప్ ఈ 2026 ఇయర్ స్నోఫీకి బర్త్డే అయితే సింప్లీ అని చెప్పలేము, బట్ ఉన్న దాంట్లో ఇట్స్ బెటర్గా సెలబ్రేట్ చేసాము అని అనుకుంటున్నాము. సో ఇట్స్ కమ్ టు మై పార్ట్. నెక్స్ట్ నేనైతే స్నోఫీకి, విష్ణులక్ష్కి అండ్ మమ్మీకి, డాడీకి అయితే బొట్టు పెట్టేశాను. సో అది మన ట్రెడిషన్ కాబట్టి సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో. నేను ట్రెడిషన్ చాలా ఫాలో అవుతాను కాబట్టి. సో నెక్స్ట్ అక్షంతలు వేసేసి స్నోఫీ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ స్నూపీ అయితే వెరీ హ్యాపీ అనమాట. సో మీరు చూడొచ్చు తను స్టార్టింగ్ నుంచి అసలు నవ్వుతూనే ఉంది, అస్సలు ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వట్లేదు. బట్ సమ్ వాట్ షీస్ టైర్డ్. సో ఈ ప్రాసెస్ రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కేక్ కట్ చేసేసి మిక్చర్ వేసి చాక్లెట్స్ వేసి అక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఏంటంటే అది అందరికీ షేర్ చేయడం ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మేము అందరం పిక్చర్స్ తీసేసుకుంటున్నాము. సో యాక్చువల్లీ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ పెట్టడం వల్ల కొంచెం వీడియో క్లారిటీ మిస్ అయింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ స్నోఫీకి కొన్ని వెరైటీస్ పోజెస్లో అయితే పిక్స్ తీస్తున్నాము. సో ఎలా కూర్చుంటుందో అని అయితే మేమైతే అనుకున్నాం, కానీ తను పిక్స్కి చాలా బాగా కోఆపరేట్ చేసింది. సో మీరు చూడొచ్చు ఎంత బాగా కూర్చొని ఎంత బాగా పిక్స్ తీయించుకుంటుందో అనేసి. నెక్స్ట్ ఏంటంటే బర్త్డే కాబట్టి క్యాప్ కూడా ఉండాలని చెప్పేసి నేనైతే క్యాప్ కూడా పెట్టేశాను, బర్త్డే క్యాప్. సో తను బర్త్డే క్యాప్ పెట్టిన తర్వాత కూడా ఎంత బాగా చూస్తుందో మీరు కూడా చూడొచ్చు. సో చాలా సపోర్ట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ నాన్న కూడా స్నోఫీని ఎత్తుకొని ఒక పిక్ దిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మమ్మీ డాడీ వచ్చేసి స్నోఫీ కాళ్ళు మొక్కుతున్నారంట. దే ఆర్ టేకింగ్ స్నోఫీ బ్లెస్సింగ్స్ అనమాట. నెక్స్ట్ విష్ణులక్ష్ కూడా మన విష్ణుదేవుడి రూపం అంటారు కాబట్టి మేము గాడ్తోనే పోలుస్తాము. సో అలాగే చూస్తామన్నమాట. ఆఫ్టర్ కేక్ కటింగ్ తర్వాత ఇక్కడైతే జ్యూసెస్ ఇచ్చేస్తున్నాను. సో ఇందాక అయితే ర్యాండమ్గా తీశారు, బట్ ఇట్స్ వెరీ గుడ్ అనమాట, నాకు చాలా నచ్చింది. ఇందాక తీసిన వీడియో రిజల్ట్ అనమాట. ఇది ర్యాండమ్గా తీశారు, బట్ ఏంటంటే చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నేనైతే వచ్చిన గెస్ట్లకి అయితే నేనైతే మజా ఇచ్చేస్తున్నాను కూల్ డ్రింక్. సో కూల్ డ్రింక్స్ ఇచ్చిన తర్వాత కేక్ కూడా పంచేద్దాం అనుకున్నాను. సో ఏంటంటే గాయస్ 2026లో స్నోఫీ బర్త్డే అసలు యాక్చువల్లీ ప్లానింగ్ లేదు. సో రేపు బర్త్డే అంటే ఈ రోజే అసలు యాక్చువల్గా అసలు ఏం తీసుకొని కూడా రాలేదు. సో ఆన్ ది స్పాట్ అనమాట అంతా ప్రిపరేషన్స్ జరిగిపోయాయి. సో ఆల్ ఆర్ వెరీ హ్యాపీ, అయితే చాలా హ్యాపీ. సో ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ కంప్లీట్ అయినందుకు.
సో మీరు చూడొచ్చు ఎవ్రీబడి ఈస్ లుకింగ్ వెరీ హ్యాపీ. సో స్నోఫీ మాత్రం టైర్డ్ అయిపోయింది గాయస్. సో ఇక్కడ వీళ్ళు ఈ కూల్ డ్రింక్స్ తాగే లోపు స్నోఫీకి అయితే నేను డిన్నర్ పెట్టేశాను లోపల, తను తినేస్తుంది. సో తిన్న తర్వాత నేను మమ్మీతో అలా సెల్ఫీ తీసుకున్నాను. సో అట్లా స్నోఫీ అయితే పడుకుంది గాయస్, చాలా టైర్డ్ అయిపోయింది. సో ఎంత లేపినా కూడా చూడండి ఎంత టైర్డ్ అయిపోయిందో. సో మమ్మీ దిష్టి తీసింది, దిష్టి తీయగానే పడుకుంది అనమాట. సో గాయస్ చూసారు కదా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో ఇలా జరిగింది స్నోఫీ బర్త్డే. సో హోప్ యు ఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.